హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనా అన్నది ఉపాధి అవకాశాలని దెబ్బతీస్తోంది, దీనివల్ల నిరుద్యోగిత అన్నది పెరిగిపోతోంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. కరోనా సంక్షోభంలో చాలా సంస్థలు ఆర్థిక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఉన్నాయి, తీవ్ర నష్టాలను చూస్తూ ఉన్నాయి. భారాన్ని తగ్గించుకోవటం కోసం ఉద్యోగుల్ని తొలగించటం, వేతనాల్లో కోత విధించటం లాంటి చర్యల్ని చేపడుతూ ఉన్నాయి. ఇప్పటికే మన దగ్గర నిరుద్యోగ సమస్య అనేది ఉంది. ఈ పరిస్థితి వల్ల అంటే కోవిడ్-19 వల్ల నిరుద్యోగ సమస్య అనేది మరింత పెరిగిపోయింది. పిల్లల యొక్క చదువులు, వైద్య ఖర్చులు లాంటి అవసరాలకు సరిపడా ఆర్థిక వనరులు లేక తీవ్ర ఒత్తిడికి తల్లిదండ్రులు గురవుతూ ఉన్నారు. అయితే కోవిడ్-19 రెండవ దశ వ్యాప్తితో ఈ తీవ్ర ప్రతికూల ప్రభావం అనేది ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది. చాలా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి కఠినతరమైనటువంటి కోవిడ్ నిబంధనలు, పాక్షిక లాక్డౌన్లతో నిరుద్యోగం అనేది కనీసం 10% మేర పెరిగాయి అన్నట్టుగా చాలా అధ్యయనాలు చెప్తూ ఉన్నాయి. అయితే అసంఘటిత రంగం లేదా అనార్గనైజ్డ్ సెక్టార్ అంటాము, ఈ రంగంలో పనిచేసేటటువంటి లక్షలాది మంది ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితిలో తిరోగమనం అనేది కనపడుతూ ఉంది. అయితే ఉద్యోగ అవకాశాల్ని ప్రోత్సహించడానికి ప్రారంభించినటువంటి ఆత్మనిర్భర్ ద్వారా సుమారు 16 లక్షల మంది కార్మికులు లబ్ధి పొందారు. అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద దాదాపు 38.8 లక్షల మంది ఉద్యోగుల యొక్క ఈపీఎఫ్ ఖాతాల్లో సుమారు 2,567 కోట్ల రూపాయలని జమ చేశాము అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. అలాగే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా కరోనా కష్టకాలంలో గ్రామీణ ప్రాంత ప్రజలకి ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ పథకం ద్వారా నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున చేపడితే నిరుద్యోగ సమస్యని కొంతవరకు ఎదుర్కోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నిరుద్యోగుల్లో 3.8 కోట్ల మంది యువకులే ఉన్నారు. పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్ళేటటువంటి శ్రామికుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. దాంతో నిరుద్యోగ సమస్య మరింత పెరిగేటటువంటి ప్రమాదం కూడా ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో నిరుద్యోగుల్ని ఆదుకోవటానికి ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాల్సినటువంటి అవసరం అనేది ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్లో ఇవ్వటం జరిగింది. గత సంవత్సరంలో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవటం కోసం జన్ధన్ ఖాతా ఉన్నటువంటి మహిళలకి ఆర్థిక సహాయాన్ని ప్రకటించినట్టుగానే ఇప్పుడు ఆర్థిక సహాయాన్ని సమకూర్చాలి. ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ చేయటానికి పెద్ద ఎత్తున ఆర్థిక వనరుల్ని కూడగట్టుకోవాలి. కరోనా కష్టకాలంలో ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయటమే పరమావధిగా భావించాలి. ప్రభుత్వ ఖర్చు అనేది పెరగటం వల్ల లోటు అనేది పెరిగినప్పటికీ కూడా ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని మెరుగుపరచాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే కోవిడ్ వ్యాక్సిన్కి తీవ్రమైనటువంటి కొరత ఉంది కాబట్టి టీకాల సరఫరాని పెంచాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ప్రణాళికాబద్ధంగా ఉపాధి కల్పన, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు అమలు జరిగినప్పుడే ప్రజలు భవిష్యత్ మీద భరోసాతో ఉంటారు. దానివల్ల ఆర్థిక వ్యవస్థ అనేది మెరుగుపడటానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అన్నటువంటి దాని అంచనాల ప్రకారం భారత్లో ఎన్ని కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు? మొత్తం ఎన్ని కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు? 4.40 కోట్ల మంది నిరుద్యోగులు ఈ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అంచనా ప్రకారం మన దేశంలో ఉన్నారు. వీళ్ళలో 2.8 కోట్ల మంది ఉపాధి కోసం నిత్యం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మిగిలినటువంటి వాళ్ళు ఉపాధిని కోరుకుంటున్నా కూడా దానికోసం తీవ్రంగా ప్రయత్నించటం లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రస్తుతం మన దేశంలో కరోనా యొక్క రెండవ దశ అనేది కొనసాగుతోంది. ఈ సెకండ్ వేవ్ అన్నది చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ దాంట్లో యువతులు ఎక్కువగా బలవుతూ ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే కేవలం రీసెంట్గా 15 రోజుల్లోనే 50 లక్షల కొత్త కేసులు అనేవి నమోదయ్యాయి. అయితే ఈ కోవిడ్ మహమ్మారి ఎంతగా విస్తరిస్తుంది అన్నటువంటిది మనం గమనించి తగినటువంటి జాగ్రత్తల్ని తీసుకోవాలి. మాస్కులు ధరించటం, దూరాన్ని పాటించటం, శానిటైజ్ చేసుకుంటూ ఉండటం, సరైన సమయంలో టీకాలు తీసుకోవటం, ఇమ్యూనిటీని పెంచుకోవటం, కరోనాకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని షేర్ చేయకుండా ఉండటం, ఇవన్నీ కూడా మనం పాటించాల్సినటువంటి బాధ్యతలు. కరోనా మహమ్మారి వల్ల ఎక్కువ మంది చనిపోయినటువంటి వాళ్ళ జాబితాలో భారతదేశం అనేది 3వ స్థానంలో ఉంది. అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానంలో భారత్ అనేది నిలిచింది.
ఇలాంటి తరుణంలో మనం కనీస జాగ్రత్తల్ని పాటించాల్సిన అవసరం అనేది ఉంది. దేశవ్యాప్తంగా కోవిడ్ రోగుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో దాదాపు 2000 పై ఆసుపత్రుల్లో 4.68 లక్షల పడుకలున్నాయి అన్నట్టుగా మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదికను ఇవ్వటం జరిగింది. చికిత్సల కోసం మొత్తం 3 అంచెల వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తాము అన్నట్టు చెప్తూ ఉన్నా కూడా ఆసుపత్రుల్లో పడకలు లేక, ఆక్సిజన్ అందుబాటులోకి రాక, ప్రాణాధార ఔషధాలు దొరక్క నిస్సహాయంగా వేల మంది అభాగ్యులు చనిపోతూ ఉన్నారు. ఇలాంటి వాటన్నింటినీ కంట్రోల్లోకి తీసుకొచ్చి కోవిడ్-19కి సంబంధించినటువంటి ఏవైతే అపోహలున్నాయో వాటిని తొలగిస్తూ ప్రజలకి అవేర్నెస్ని తీసుకొస్తూ టీకాల్ని సరైనటువంటి సమయానికి అందించటం ప్రభుత్వం యొక్క బాధ్యత. అయితే కోవిడ్-19కి సంబంధించి అపోహల్ని తొలగించుకొని ఏవైతే తప్పుడు సమాచారం ఉంటాయో అలాంటి వాటిని దూరంగా పెట్టాల్సినటువంటి బాధ్యత మనకి ఉంది. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రస్తుతం మన దేశంలో విస్తరిస్తున్నటువంటి కరోనా రకం పేరేమిటి? B1617 అన్నటువంటిది భారత్కి చెందినటువంటి కరోనా రకం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 5G గురించి. 5G టెలికాం సేవల్ని అందుబాటులోకి తీసుకురావటం కోసం ఈ 5G టెక్నాలజీ వినియోగానికి సంబంధించినటువంటి ట్రయల్స్ యొక్క నిర్వహణ కోసం టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకి కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఈ టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్లలో భారతి ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఇండియా, MTNL ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ సంస్థలేవి కూడా చైనాకి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించకూడదు అన్నట్టుగా టెలికాం విభాగం స్పష్టం చేసింది. 5G ట్రయల్స్కి అనుమతి పొందినటువంటి టెల్కోలు కేవలం నగరాలకి మాత్రమే కాకుండా పట్టణాలు, గ్రామాల్లో కూడా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇందులో వివిధ బ్యాండ్లలో మిడ్ బ్యాండ్ అనేసి, మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్ అనేసి, అలాగే సబ్ గిగా హెడ్జ్ బ్యాండ్ అనేసి ఇలా వివిధ బ్యాండ్లలో ప్రయోగాత్మకమైనటువంటి స్పెక్ట్రమ్ని ఉపయోగించి 5G ట్రయల్స్ నిర్వహించేందుకు DOT అనేది అనుమతిని ఇవ్వటం జరిగింది. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అన్నది అనుమతి ఇచ్చింది. ఇది మాత్రమే కాకుండా ప్రస్తుతం ఈ టెల్కోల వద్ద ఉన్నటువంటి స్పెక్ట్రమ్ ఏదైతే ఉంటుందో వీటిని కూడా 5G పరీక్షలకు ఉపయోగించుకునేదానికి ప్రభుత్వం అనేది అనుమతిని ఇవ్వటం జరిగింది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి 4G టెక్నాలజీతో పోలిస్తే 5Gలో డేటా డౌన్లోడ్ వేగం అనేది 10 రెట్లు అధికంగా ఉంటుంది. అలాగే ఈ 5G టెక్నాలజీ అన్నది కేవలం స్మార్ట్ ఫోన్లకు మాత్రమే కాకుండా టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్, ఆగ్మెంటెడ్ వర్చువల్ రియాలిటీ, డ్రోన్ ఆధారిత వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, రవాణా, ట్రాఫిక్ నిర్వహణ, స్మార్ట్ హోమ్స్, స్మార్ట్ అప్లయన్సెస్ లాంటి అన్ని రంగాల్లో కూడా కీలకమైనటువంటి మార్పుల్ని చోటు చేసుకోవటానికి అవకాశం ఉన్నటువంటి రంగం ఈ 5G టెక్నాలజీ రంగం అన్నది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి, 5G టెక్నాలజీ వినియోగానికి సంబంధించినటువంటి ట్రయల్స్ నిర్వహణ కోసం టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకి కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో 5G సేవల యొక్క ఉపయోగాలను తెలపండి. 5G టెక్నాలజీ లేదా 5th జనరేషన్ సెల్యులార్ టెక్నాలజీ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. 5Gకి సంబంధించి దీని యొక్క అప్లికేషన్స్ ఏ ఏ రంగాల్లో ఉంటాయి అన్నది మనం ఇక్కడ చూడాలి. ఆల్రెడీ ఇందాకే మనం చదువుకున్నాం ఏమేమి రంగాల్లో ఉంటాయనేసి. ఓకే, హై స్పీడ్ మొబైల్ నెట్వర్క్కి సంబంధించి, అలాగే ఎంటర్టైన్మెంట్ మల్టీమీడియాకి సంబంధించి, IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించి, స్మార్ట్ సిటీస్కి సంబంధించి, స్మార్ట్ ఫార్మింగ్కి సంబంధించి, అలాగే టెలిమెడిసిన్, అలాగే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరియు క్రిటికల్ వెహికల్స్ని కంట్రోల్ చేయడానికి, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లోను, అలాగే ట్రాఫిక్ నిర్వహణలోను, స్మార్ట్ హోమ్స్కి సంబంధించి ఇలా 5G టెక్నాలజీ వినియోగం చాలా రంగాల్లో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్-19 గురించి. కోవిడ్-19కి సమాధానంగా కోవాక్సిన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఈ టీకా తయారీ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఏడాది అయింది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీనికోసం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దీని యొక్క సహాయ సహకారాలతో, అంటే అన్ని రకాలుగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అన్నది భారత్ బయోటెక్కి మద్దతుని ఇవ్వటం జరిగింది. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ కూడా అనుకున్న విధంగా ఒక్క ఏడాది కాలంలోనే కోవిడ్-19 వ్యాధిని అదుపు చేసేటటువంటి కోవాక్సిన్ టీకాని ఆవిష్కరించటం జరిగింది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, కోవాక్సిన్ టీకాని తయారు చేసినటువంటి సంస్థ ఏది? కోవాక్సిన్ ఉత్పత్తి ప్రక్రియని వివరించండి. కోవాక్సిన్ని ఎవరు ఉత్పత్తి చేశారు? తయారు చేసినటువంటి సంస్థ ఏది? భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్. కోవాక్సిన్ ఉత్పత్తి ప్రక్రియ ఏంటి? కోవాక్సిన్ని ఇన్యాక్టివేటెడ్ వైరస్ పద్ధతిలో దీన్ని తయారు చేయటం జరిగింది. అంటే ఇందులో కోవిడ్ వైరస్ని ఇన్యాక్టివ్ లేదా నిర్వీర్యం చేసి టీకాని తయారు చేస్తారు.
ఇలా తయారు చేసినటువంటి టీకాని శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ ఇనాక్టివేటెడ్ వైరస్ అన్నది మన శరీరంలో వృద్ధి చెందదు, వ్యాధిని కూడా కలిగించలేదు. కాబట్టి ఈ టీకా ద్వారా వైరస్ ఒంట్లోకి ప్రవేశించగానే దాన్ని ఎదుర్కొనేందుకు రోగ నిరోధక శక్తి అనేది ప్రతిరక్షకాలని విడుదల చేస్తుంది. ఇనాక్టివేటెడ్ వైరస్ అన్నది ప్రతిరక్షకాల మీద పోరాటం చేయలేదు కాబట్టి అవి రక్తంలోనే ఉండిపోతాయి. ఒకవేళ నిజమైనటువంటి కోవిడ్ వైరస్ అనేది మన శరీరంలోకి ప్రవేశిస్తే అప్పుడు అలా ప్రవేశించగానే రక్తంలో ఉన్నటువంటి ప్రతిరక్షకాలు ఆ వైరస్ని గుర్తించి చంపేస్తాయి అన్నమాట. ఇది ఈ కోవాక్సిన్ పనిచేసేటటువంటి విధానం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సాంకేతిక కంపెనీల గురించి. సాంకేతిక కంపెనీలు ఇక మీద భారత్లో పన్ను చెల్లించేలాగా రంగం సిద్ధం చేయటం జరిగింది. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి లేదా సరికొత్త సవరణ చట్టం ప్రకారం ప్రవాస టెక్ కంపెనీలకి గరిష్ట పన్ను ఆదాయ పరిమితి 2 కోట్ల రూపాయలుగా, గరిష్ట వినియోగదారులు 3 లక్షల రూపాయలుగా ప్రభుత్వం నోటిఫై చేసింది. అంతకంటే ఎక్కువ ఆదాయం మరియు వినియోగదారులు ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 2018-19 ఆర్థిక బిల్లులో ప్రవేశపెట్టినటువంటి సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ లేదా సెప్ అంటాము. ఈ సెప్ మార్గదర్శకాల ప్రకారం నిర్దేశించినటువంటి సగటు మొత్తం లేదా సగటు వినియోగదారులను అధిగమించినటువంటి సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థ పన్ను కట్టాల్సి ఉంటుంది. ప్రవాస కంపెనీ ఏదైనా కూడా భారత్లోని ఏ వ్యక్తికైనా లేదా వ్యక్తులతోనైనా జరిపేటటువంటి లావాదేవీల మీద వచ్చే ఆదాయాన్ని కూడా దీని కింద లెక్కిస్తారు. అదేవిధంగా ఎంతమందితో వ్యాపార కార్యకలాపాలను అనుసంధానం చేశారు అన్నది కూడా పరిగణలోకి తీసుకుంటాము అన్నట్టుగా ప్రభుత్వం చెప్పడం జరిగింది. 2022వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రాబోతోంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. సాంకేతిక కంపెనీలు భారత్లో పన్ను చెల్లించేలాగా సెప్ మార్గదర్శకాల్ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తూ ఉన్నారు? ఎప్పటి నుంచి? 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏపీ రాష్ట్రంలో విద్యా సంస్థలు మరియు సర్వీసుల్లో వెనుకబడినటువంటి కులాలు ABCDలకు సంబంధించి రిజర్వేషన్లని 10 ఏళ్ల పాటు మళ్ళీ పొడిగించాలి అన్నట్టుగా ఏపీ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీకి గరిష్ట పరిమితిలో 5 ఏళ్ల సడలింపుని ఇవ్వటం జరిగింది. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి 2031 మే 31 వరకు దీన్ని వర్తింపజేస్తారు. ప్రభుత్వ ఎయిడెడ్ విద్యా సంస్థల్ని పిల్లలు, భవనాలు, ఉపాధ్యాయులతో సహా అప్పగిస్తే పేరు మార్చకుండా ప్రభుత్వమే వాటిని నిర్వహించబోతోంది. అప్పగించడానికి యాజమాన్యాలు ఇష్టపడకపోతే ఎయిడెడ్ పోస్టుల్ని ప్రభుత్వానికి సరెండర్ చేసి పూర్తిగా ప్రైవేట్ కళాశాలలుగా నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో 35% సీట్లని కన్వీనర్ కోటా కింద ప్రభుత్వం తీసుకుంటుంది. వీటిని పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు కేటాయించి ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాల్ని వర్తింపజేస్తారు. ఈ మేరకి ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టం 2016వ సంవత్సరంలో మార్పులకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2021-22 నుంచి 7వ తరగతి వరకు CBSE సిలబస్తో పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరగబోతోంది. 2024-25లో CBSE సిలబస్తో 10వ తరగతి పరీక్షల్ని నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 44,639 ప్రభుత్వ పాఠశాలల్ని దశల వారీగా అనుసంధానించేలాగా CBSE బోర్డు అలాగే పాఠశాల విద్యాశాఖ మధ్య ఒప్పందం అనేది కుదుర్చుకోబోతున్నారు. దానికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్థలు మరియు సర్వీసుల్లో వెనుకబడినటువంటి కులాలకి రిజర్వేషన్లని ఎన్ని సంవత్సరాల పాటు పొడిగించింది? ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండినటువంటి దాదాపు 80 కోట్ల మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి టీకా అందించడానికి ఎంతకాలం పడుతుంది అన్నటువంటి ప్రశ్నకి ఇప్పుడు ఇక్కడ సమాధానం ఇవ్వటం జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు మన భారతదేశ జనాభాలో 60% మంది ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పరిగణలోకి తీసుకున్నటువంటి లెక్కల ప్రకారం దేశ జనాభా మొత్తం 135,69 లక్షల మంది ఉంటే ఇందులో 81 కోట్ల మందికి టీకా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 18 అలాగే 45 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు కూడా మొత్తం కలిపి 81 కోట్ల మంది ఉన్నారనమాట. అయితే
వీళ్ళకి మన టీకా కార్యక్రమం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? జనవరి 16వ తేదీన ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం 15.78% మందికి మొదటి డోసు, అలాగే 3.53% మందికి రెండవ డోసు అనేది ఇవ్వటం జరిగింది. ఇప్పటి వరకు కోవిన్ యాప్లో రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు 17 కోట్ల మంది. అందులో 72% మందికి మొదటి డోసు, 16% మందికి రెండవ డోసు పూర్తయింది. టీకా కార్యక్రమం ప్రారంభమైనటువంటి రోజు నుంచి రోజుకు సగటున 16 లక్షల మంది పేర్లు నమోదు చేసుకోగా ఇప్పటి వరకు 14.5 లక్షల డోసుల టీకా అనేది వేయటం జరిగింది. ఇందులో 90% కోవిషీల్డ్ అయితే 10% కోవాక్సిన్ అనేది ఉంది. అయితే ఏప్రిల్ తొలి వారంతో పోల్చితే ఏప్రిల్ చివరికల్లా టీకా కార్యక్రమ వేగం అనేది తగ్గింది. ఏప్రిల్ 5వ తేదీన 45 లక్షల డోసుల టీకా అనేది వేయగా మే 3వ తేదీ నాటికి అది 16 లక్షల డోసులకు పడిపోయింది. అంటే టీకా ఉత్పత్తి అనేది అనుకున్నంత వేగంగా అనుకున్నంత స్థాయిలో లేకపోవటమే దీనికి ప్రధాన కారణం అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు ప్రకటించినటువంటి విధానం ప్రకారం ఒక్కొక్క డోసు 157 రూపాయలకి కొనుగోలు చేసి ఉంటే మొత్తం 81 కోట్ల మందికి 2 డోసులు ఇవ్వటానికి 25,500 కోట్లు అయ్యేది. ఇప్పుడు కేంద్రం 50% మాత్రమే సరఫరా చేస్తుంది కాబట్టి దాని యొక్క వ్యయం 12,700 కోట్లకే పరిమితమవుతుంది. మిగిలినటువంటి 50% మొత్తంలో 25% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి అన్నా కూడా ఒక్కొక్క డోస్కి సగటున 350 చొప్పున, అంటే సీరమేమో 300 రూపాయలు, భారత్ బయోటెక్ ఏమో 400 రూపాయల చొప్పున చూసుకుంటే 14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాగా మిగిలినటువంటి 25% ప్రజలు సొంతంగా వేయించుకోవాలి అంటే సగటున 900 చొప్పున, అంటే సీరం ఇన్స్టిట్యూట్ 600, భారత్ బయోటెక్ 1200 చొప్పున చూసుకుంటే మొత్తం 36,000 కోట్ల రూపాయల వ్యయం చేయాల్సి ఉంటుంది. ఈ మూడు కలిపితే టీకా మొత్తం ఖర్చు దాదాపు 63,600 కోట్ల రూపాయలకి చేరుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఈ సంవత్సరం ఆగస్టు నుంచి గుజరాత్కి చెందినటువంటి జైడస్ క్యాడిలా, హైదరాబాద్కి చెందినటువంటి బయోలాజికల్ లాంటి వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తాయి అన్నట్టుగా అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి, దేశవ్యాప్తంగా 18 నుంచి 44 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళకి 3వ దశ టీకా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి ప్రారంభించింది? ఎప్పటి నుంచి? మే 1వ తేదీ నుంచి వీళ్ళకి 3వ దశ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇప్పటి వరకు కరోనా అన్నది మనుషుల వరకు మాత్రమే మన దేశంలో సోకింది. మొదటిసారిగా హైదరాబాద్లో ఉన్నటువంటి నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఆసియాటిక్ సింహాలకి కూడా కరోనా వైరస్ అనేది సోకింది. కరోనా సోకినటువంటి సింహాలని ఐసోలేషన్లో ఉంచి వాటికి ప్రత్యేక చికిత్స మరియు ప్రత్యేక ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. నెహ్రూ జూలాజికల్ పార్క్లో మొత్తం 8 సింహాలకి కరోనా పాజిటివ్గా నమోదైంది. ఇలా కరోనా జంతువులకు సోకటం మన దేశంలో ఇదే తొలిసారి. కరోనా మొదటి దశలో అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్లో బ్రాంజ్ జూలో పెద్ద పులికి కరోనా సోకినట్టు నిర్ధారించారు. కానీ మన దేశంలో అయితే ఇదే మొదటిసారి. సింహాలకి వైరస్ సోకటంతో కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మంత్రిత్వ శాఖ అనేది అప్రమత్తమైంది. ఇప్పటికే జూ పార్కులు, ఎకో టూరిజం సెంటర్లు, ఎకో పార్కులను మూసివేసినటువంటి క్రమంలో మరిన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా అన్ని రాష్ట్రాలకి ఆదేశించడం జరిగింది. మరొక వైపు గుజరాత్లో ఉన్నటువంటి గిర్ ఫారెస్ట్లో ఉన్న సింహాల్లో కొన్నింటికి, రాజస్థాన్లోని జైపూర్ జూ, ఢిల్లీ జూలలోని కొన్ని జంతువులకి, సింహాలకి కరోనా లక్షణాలు ఉన్నాయి అన్నట్టు సమాచారం ఉన్నా కూడా అవి ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఉన్నటువంటి 8 సింహాలకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? మన దేశంలో తొలిసారిగా ఏ ప్రదేశంలోని సింహాలకి కరోనా సోకింది అన్నట్టుగా నిర్ధారణ అయింది. హైదరాబాద్లో ఉన్నటువంటి నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఉన్నటువంటి సింహాలకి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 10 కోట్ల ఏళ్ల నాటి రాకాసిబల్లి ఎముక శిలాజాన్ని ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మేఘాలయలో ఉన్నటువంటి పశ్చిమ కాశీ హిల్స్ జిల్లాలో ఇవి కనపడ్డాయి. ఇవి సారోపాడ్ అనేటటువంటి డైనోసార్కి సంబంధించినవి అన్నట్టుగా భారత భూగర్భ సర్వే శాఖలోని పురాతత్వ విభాగం పరిశోధకులు తెలిపారు. ఈ జీవి మూలాలు
టైటానోసారస్ అనేటటువంటి రాకాసి బల్లి జాతిలో ఉన్నాయి అనేసి, అలాంటి జాతికి సంబంధించినటువంటి అవశేషాలు ఈ ప్రాంతంలో దొరకటం ఇదే మొదటిసారి అన్నట్టుగా ఇక్కడ వివరించారు. దీనికి సంబంధించి 2001వ సంవత్సరంలో కూడా మేఘాలయలో డైనోసార్ ఎముకల శిలాజాలు అనేవి దొరికాయి. అయితే అవి చిన్న చిన్న తునకల రూపంలో లభ్యమయ్యాయి కాబట్టి అందువల్ల అవి ఏ జాతికి చెందినవి అన్నది గుర్తించడం కష్టమైంది. అయితే 2019, 20, 2020-21లో జరిగినటువంటి క్షేత్రస్థాయి పరిశీలనల్లో మరొకసారి అక్కడ ఎముకల అవశేషాలు దొరికాయి. ఇందులో 55 సెంటీమీటర్ల పొడవైనటువంటి ఖాళీ ఎముక అనేది ఉంది. చాలా భాగాలు పటిష్టంగా ఉండటం వల్ల వాటి వివరాలని గుర్తించటం అనేది తేలికైంది. ఇవి క్రెటేషియస్ కాలం చివరి నాటి, అంటే దాదాపు 10 కోట్ల సంవత్సరాల కిందటి నాటివి అన్నట్టుగా సీనియర్ శాస్త్రవేత్త చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇటీవల సారాపాడ్ అనేటటువంటి డైనోసార్కి సంబంధించినటువంటి శిలాజాల్ని ఎక్కడ కనుగొన్నారు? ఎక్కడ? మేఘాలయలో ఉన్నటువంటి పశ్చిమ కాశీ హిల్స్ జిల్లాలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం లేదా PLI స్కీమ్ అనేసి అంటాము. ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులు పెట్టేటటువంటి సంస్థలకి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలని అందించాలి అన్నట్టుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెట్టుబడులు పెట్టేటటువంటి సంస్థల్ని 3 కేటగిరీలుగా విభజించి వాటికి అవసరమైనటువంటి ప్రోత్సాహకాలని అందించబోతోంది. దీనికోసం 3 ఏళ్ల పాటు ఎలక్ట్రానిక్స్ పాలసీ 2021-24ని ఏపీ ప్రభుత్వం ఆమోదించటం జరిగింది. ఎలక్ట్రానిక్ ఉపకరణాల యొక్క అసెంబ్లింగ్, విడి భాగాల తయారీ, R&D, సెమీ కండక్టర్స్, అలాగే డిస్ప్లే, ఫ్యాబ్రికేషన్ రంగాల్ని ప్రోత్సహించటం ఈ పాలసీ లక్ష్యం అన్నట్టుగా తెలిపింది. 2025 నాటికి ఎలక్ట్రానిక్స్ రంగంలో సుమారు $400 బిలియన్ పెట్టుబడులు మన దేశంలోకి వచ్చే అవకాశం ఉంది. వాటిలోంచి మెజారిటీ పెట్టుబడులను ఆకర్షించటం లక్ష్యంగా ఈ ఎలక్ట్రానిక్స్ పాలసీని రూపొందించాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. దీని కింద అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్ఫీల్డ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధితో పాటు దాదాపు 39,000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది అన్నట్టుగా అంచనా వేయటం జరిగింది. దీనికి సంబంధించి ఈ పాలసీలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యాంశాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది. అవేంటి? వైట్ మరియు గ్రీన్ కేటగిరీ EMCలు నోటిఫై చేసినప్పటి నుంచి 3 ఏళ్లలోపు అవసరమైనటువంటి అనుమతుల్ని జారీ చేస్తారు. కంపెనీలకు కేటాయించిన భూముల్లో 60 రోజుల్లో అంతర్గత మౌలిక సదుపాయాల కల్పన, అలాగే కంపెనీలకు అవసరమైనటువంటి భూములు రెడీ టు యూజ్ తరహా షెడ్లని ఏర్పాటు చేస్తారు. అమ్మకం, లీజ్ ఒప్పందాలకి సంబంధించి మొదటిసారి నిర్వహించే లావాదేవీల మీద స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజుని మినహాయిస్తారు. అలాగే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్కి ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో 20% గరిష్టంగా 20 కోట్ల రూపాయల రాయితీని ఇస్తారు. అలాగే SC, ST, BC మహిళలకి FCIలో మొత్తం 25% రాయితీని ఇస్తారు. 8 సంవత్సరాల పాటు 100% SGSTని మినహాయిస్తారు, అంటే స్టేట్ GSTని మినహాయిస్తారు. ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి 5 ఏళ్ల పాటు యూనిట్ విద్యుత్ని ₹1కే ఇచ్చేలాగా రాయితీని ఇవ్వటం జరుగుతుంది. దీర్ఘకాలిక రుణాల మీద 5 ఏళ్ల పాటు 5% వడ్డీ రాయితీని ఇస్తారు. అలాగే 100 కోట్ల పెట్టుబడులు 1000 మందికి ఉపాధి కల్పించే కంపెనీలకి PLI పథకం అనేది వర్తిస్తుంది. 500 కోట్ల పెట్టుబడి 4000 మందికి ఉపాధి కల్పించే కంపెనీలకి ప్రత్యేక ప్రోత్సాహకాలని ఇస్తారు. 7,500 కోట్ల పైగా పెట్టుబడులు పెట్టేటటువంటి సంస్థలకు కావాల్సిన అనుమతుల్ని ఇవ్వటానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయటం జరుగుతుంది. వీటన్నింటితో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ పాలసీ అన్నటువంటి దాన్ని ఆమోదించటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం లేదా PLI అంటాము. PLI అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. అంటే ప్రొడక్షన్ టైంలో దానికి సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్ని ఇవ్వటానికి, దాని ద్వారా మన దేశంలో ప్రొడక్షన్ని పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ PLI స్కీమ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. మొత్తం 10 రంగాలలో ఈ PLI స్కీమ్ని తీసుకొస్తూ ఉన్నారు. ఆ 10 రంగాలేంటి? ఇక్కడ చూడండి, 10 సెక్టార్స్కి PLI స్కీమ్ అన్నటువంటి దాన్ని క్యాబినెట్ అప్రూవల్ అనేది ఇవ్వటం జరిగింది. అవి ఏమేమిటి? ఒకటి వచ్చేసి అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీస్కి సంబంధించి, రెండవది ఎలక్ట్రానిక్ టెక్నాలజీ ప్రోడక్ట్స్కి సంబంధించి, మూడవది ఆటోమొబైల్స్ ఆటో కాంపోనెంట్స్కి సంబంధించి, నాలుగవది ఫార్మాస్యూటికల్ డ్రగ్స్కి సంబంధించి, ఐదవది టెలికాం మరియు నెట్వర్కింగ్ ప్రోడక్ట్స్కి సంబంధించి, ఆరవది టెక్స్టైల్ ప్రోడక్ట్స్కి సంబంధించి, ఏడవది ఫుడ్ ప్రోడక్ట్స్కి సంబంధించి, ఎనిమిదవది హై ఎఫిషియన్సీ సోలార్ PV మాడ్యూల్స్కి సంబంధించి, తొమ్మిదవది వైట్ గూడ్స్కి సంబంధించి,
చివరిగా 10వది స్పెషాలిటీ స్టీల్కి సంబంధించి. ఇలా మొత్తం 10 సెక్టార్స్లో 1,45,980 కోట్ల రూపాయలని ఈ PLI స్కీమ్ కోసం క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నటువంటిది, దీని కింద ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళని ఆకర్షించటం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అన్నది ఈ ఎలక్ట్రానిక్స్ పాలసీ అన్నటువంటి దాన్ని ఆమోదించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హంద్రీ నీవా సుజల స్రవంతి పథకం గురించి. ఈ పథకం ద్వారా కృష్ణా వరద జలాల్ని గరిష్టంగా ఒడిసిపట్టి రాయలసీమని సుభిక్షం చేయాలి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హంద్రీ నీవా ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని మొత్తం 6,300 క్యూసెక్లకి అభివృద్ధి చేసే పనుల్ని చేపట్టడానికి ఏపీ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. మొత్తం 6,182 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. శ్రీశైలం జలాశయం నుంచి 40 టీఎంసీల కృష్ణా నీటిని తరలించి రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీటిని, అలాగే 33 లక్షల మంది ప్రజలకి తాగునీటిని అందించే లక్ష్యంతో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004వ సంవత్సరంలో ఈ హంద్రీ నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. కృష్ణానదికి వరద వచ్చేటటువంటి రోజుల్లో రోజుకి 3,850 క్యూసెక్కుల చొప్పున మొత్తం 120 రోజుల పాటు 40 టీఎంసీలు తరలించేలాగా పనుల్ని చేపట్టారు. అయితే పరివాహక ప్రాంతంలో అనావృష్టి పరిస్థితుల వల్ల శ్రీశైలానికి కృష్ణా నది ద్వారా వరద వచ్చే రోజులు బాగా తగ్గిపోయాయి. అతివృష్టి ఏర్పడినప్పుడు ఒకేసారి గరిష్టంగా వరద వస్తోంది, కానీ ఆ స్థాయిలో వరదను వడిసిపట్టేటటువంటి పరిస్థితులు అనేవి మనకి లేవు. దాంతో ఆ జలాలన్నీ కూడా సముద్రంలో వృధాగా కలిసిపోతూ ఉన్నాయి. ఒకవేళ అలాంటి వరద నీటిని గరిష్ట స్థాయిలో మనం ఒడిసి పడితే దానివల్ల రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది. ఇందులో భాగంగానే హంద్రీ నీవా తొలి దశ ప్రధాన కాలువ మరియు ఎత్తిపోతల సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్లకు పెంచేందుకు ఇక్కడ నిర్ణయించుకోవటం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి, హంద్రీ నీవా సుజల స్రవంతి పథకం గురించి వివరించండి అన్నప్పుడు ఏం రాస్తాం? ఆల్రెడీ మనం చదువుకున్నాము. దీన్ని 2004వ సంవత్సరంలో మన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ హంద్రీ నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టడం జరిగింది. ఈ పథకం కింద కృష్ణా నదికి 120 రోజుల పాటు వచ్చేటటువంటి వరద రోజుల్లో రోజుకి మొత్తం 3,850 క్యూసెక్ల చొప్పున మొత్తం 40 టీఎంసీలని తరలించేలాగా దీని కింద చర్యలు చేపట్టారు. ఎక్కడ నుంచి? శ్రీశైలం డ్యామ్ నుంచి హంద్రీ నీవా సుజల స్రవంతి పథకం ద్వారా నీరు రాయలసీమకి అందుతుంది. అలాంటి ఈ పథకం కింద మొత్తం 6,300 క్యూసెక్లకి దీనిని అభివృద్ధి చేసి పనుల్ని చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినివ్వటం జరిగింది. ఇలా హంద్రీ నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్లకు కనుక అభివృద్ధి చేస్తే దీనివల్ల 78 నుంచి 80 రోజుల్లోనే దాదాపు 40 టీఎంసీల నీటిని తరలించడానికి అవకాశం ఉంటుంది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్ బ్రిటన్ 2030 ప్రణాళిక గురించి. భారత్ మరియు బ్రిటన్ రెండూ కూడా తమ యొక్క ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి అన్నటువంటి నిర్ణయంతో ఆరోగ్యం, వాతావరణం, వాణిజ్యం, విద్య, సైన్స్, టెక్నాలజీ, రక్షణ రంగాలు వీటన్నింటికీ సంబంధించి రెండు దేశాల మధ్య సంబంధాల్ని పటిష్టం చేసుకునేందుకోసం ఇటీవల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ప్రధాని నరేంద్ర మోదీ అంగీకారానికి రావటం జరిగింది. భారత కంపెనీలు బిలియన్ పౌండ్లని అంటే సుమారు 10,000 కోట్ల రూపాయలని బ్రిటన్లో ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. దాని ద్వారా అక్కడ దాదాపు 6,500 మందికి ఉపాధి అనేది లభిస్తుంది. 2030 నాటికి బ్రిటన్, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలి అన్నటువంటి లక్ష్యంలో భాగంగా ఈ పెట్టుబడుల్ని పెట్టబోతూ ఉన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటాము, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదా FTA అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ FTA అన్నటువంటి ఒప్పందం దిశగా కలిసి పనిచేస్తాము అన్నట్టుగా ఇటీవల బ్రిటన్ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ భారత్ బ్రిటన్ 2030 ప్రణాళిక అంటే ఏంటి? ఇక్కడ క్వశ్చన్ కూడా అదే, భారత్ బ్రిటన్ 2030 ప్రణాళికని వివరించండి. ఇది ఏంటి? రెండు దేశాలు కూడా ఈ భారత్ బ్రిటన్ 2030 ప్రణాళిక కింద అన్ని రంగాల్లోనూ అంటే ద్వైపాక్షిక సంబంధాలకి సంబంధించి ప్రతి రంగంలో కూడా అంటే వాణిజ్యం కావచ్చు, రక్షణ రంగం, భద్రతా రంగం, వాతావరణం, ఆరోగ్యం వీటన్నిటికీ సంబంధించి రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలని మెరుగుపరుచుకుంటూ ఉంటాయి. అలాగే రక్షణ రంగ ఉత్పత్తులకి సంబంధించి సంయుక్తంగా అభివృద్ధి చేయటం,
సంయుక్తంగా తయారీ చేయటం జరుగుతుంది. అలాగే బ్రిటన్లో ఇన్వెస్ట్ చేయబోతున్నటువంటి భారత కంపెనీలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అన్నది 240 మిలియన్ పౌండ్లు అంటే దాదాపు 2400 కోట్ల రూపాయలతో టీకాల తయారీ ప్లాంట్ అనేది ఏర్పాటు చేయబోతోంది. దీనివల్ల $1 బిలియన్ నూతన వ్యాపారం అనేది కొత్తగా సమకూరుతుంది అన్నట్టు అంచనా వేశారు. అలాగే కరోనా టీకాలు, కరోనాకి సంబంధించినటువంటి చికిత్సలు, వ్యాధి నిర్ధారణ విధానాలతో పాటు ముక్కు ద్వారా ఇచ్చే టీకాల మీద కూడా రెండు దేశాలు కూడా కలిసికట్టుగా పరిశోధన చేయాలి అన్నటువంటి నిర్ణయానికి వచ్చాయి. ఒక్క సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మాత్రమే కాకుండా మన ఐటీ దిగ్గజాలైనటువంటి ఇన్ఫోసిస్, ఎంఫసిస్, విప్రో సంస్థలు కూడా బ్రిటన్లో కార్యకలాపాలని మరింతగా విస్తరిస్తూ ఉన్నాయి. ఇన్ఫీ అలాగే ఎంఫసిస్ దాదాపు 2000 మందికి పైగా ఉద్యోగుల్ని నియమించుకోనుండగా విప్రో 16 మిలియన్ పౌండ్లు అంటే సుమారు 163 కోట్ల రూపాయల్ని ఇన్వెస్ట్ చేయబోతోంది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలోనే పొడవైనటువంటి సస్పెన్షన్ బ్రిడ్జిని ఎక్కడ ప్రారంభించారు? పోర్చుగల్లో మొత్తం 516 మీటర్ల పొడవైనటువంటి సస్పెన్షన్ బ్రిడ్జిని ప్రారంభించారు. అరూకా అనేటటువంటి ప్రాంతంలో పైవా నది మీద దీనిని నిర్మించారు. అయితే ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్కి ఆ ప్రాంతం పేరు మరియు పొడవు రెండింటినీ కలిపి అరూకా 516 అన్నటువంటి పేరుని ఈ బ్రిడ్జికి పెట్టడం జరిగింది. ఇవాటి క్వశ్చన్ వచ్చేసి జస్టిస్ ప్రఫుల్ల చంద్ర పంత్ని ఏ సంస్థ తన యొక్క యాక్టింగ్ చైర్పర్సన్గా నియమించింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.